ప్రభుత్వం ముందుకు కొనసాగుతుంది. ఈరోజు ప్రైమ్ టైం డిబేట్లో ఈరోజు అమరావతి రాజధానికి ఆమోదముద్ర అనే అంశంపై చర్చ కొనసాగుతుంది. మనతో పాటు ఆంజనేయ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. అదేవిధంగా గంగిశెట్టి ఉమాశంకర్ గారు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. వి శ్రీనివాసరావు గారు, జనసేన పార్టీ నాయకులు మనకు స్టూడియోలో అందుబాటులో ఉంటారు. మొదటగా బండారు రామ్మోహన్ రావు గారు, మీతో ప్రారంభిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం గడిచిపోయింది. అయినా కానీ ఇప్పటి వరకు రాజధానిపై ఒక అస్పష్టత, ఎలాంటి పరిపాలనా లోపాలకు ఆస్కారం ఉంటుంది? శ్రీశైలం గారు, మీకు అట్లాగే పెద్దలు ఆంజనేయ రెడ్డి గారికి మళ్ళీ మిత్రులందరికీ నమస్కారం. ప్రైమ్ న్యూస్ ప్రేక్షకులకు కూడా. అమరావతిగా మారిన సందర్భంలో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ కుదుట పడ్డది అంటున్నాడు. మాట అంటున్నాను కొంచెం పరిశ్రమ. ఎందుకంటే నిజంగా చెప్పానంటే 12 ఏళ్ళు అయిపోయింది శ్రీశైలం గారు. రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ పక్కన పెడితే ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా మొదటి నుంచి కూడా ఎవరితోనో దేబిరించి ఆడుకునే పరిస్థితి నాకు బాధాకరంగా అనిపించింది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినప్పటికీ సమస్య మనకు వెంటాడుతున్నాం. ఉమ్మడి మద్రాసు రాష్ట్రాన్ని విడిచిపోయిన తర్వాత రాజధాని విజయవాడ కావన్నా, కర్నూలు కావన్నా అది పెద్ద వివాదం. శ్రీభాగ ఒడంబడిక, తర్వాత 53 అక్టోబర్ నాడు ఆంధ్ర రాష్ట్రం విడిపోవడం అని పొట్టి శ్రీరాములు గారి జయంతి జరుపుకున్నాం. వారి అమర త్యాగం వల్ల ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. అది 3-4 ముచ్చరగా మిగిలిపోయింది. కర్నూలు రాజధాని నుంచి మళ్ళీ విశాలాంధ్ర భావనతోని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసుకున్నాం. చివరికి హైదరాబాద్ రాజధాని కూడా 60 ఏళ్లకే 6 ముక్కలు అయిపోయింది. సమస్యని చూసాం. విభజన జరిగింది, మంచిగా చెడ్డ తర్వాత సంగతి. ఇప్పుడు 12 ఏళ్లుగా రాజధాని ఏమిది అంటే అమరావతిని చెప్పుకోలేని పరిస్థితి ఉంది. నిజంగా చెప్పాలంటే ఇన్ని రోజుల తర్వాత విడిపోయి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 12 ఏళ్ల తర్వాత కూడా వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది అని నాకు ఆవేదన అనిపిస్తుంది. ఏమైనా ఇది ఒక రకంగా చెప్పాలంటే మన అన్ని రాజకీయ పార్టీల వైఫల్యం అంటారు. మొదటి 5 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉన్నది. రెండో 5 ఏళ్ళేమో 3 ముక్కలు ఆడి సర్వనాశనం చేసి ఒక రకంగా రాష్ట్రాన్ని విధ్వంస పాలన వైపు నెట్టారు. ఈ మాట కొంచెం పరిశ్రమంగా అంటున్నాను. కానీ అన్నిటికంటే ఆదర్శంగా అమరావతి ల్యాండ్ పూలింగ్ ద్వారా ఎక్కడా కూడా రూపాయి నష్టపరిహారం ఇచ్చేలేదు. మనకు ఏమంటారు, పునరావాసం కల్పిస్తే చాలు, అంతవరకే ఉన్నది. పునరావాసం కూడా కాదు, వాళ్ళకే అందులో ప్లాట్లు ఇస్తున్నాం. కనుక ఎక్కడా కూడా భూమి సేకరణ అనే అంశం లేకుండా 2013 చట్టం భూమి సేకరణ వాళ్ళు మళ్ళా ఏళ్ల తరబడి బాధపడే వాళ్ళు లేకుండా ల్యాండ్ పూలింగ్ ద్వారా ఎకరానికి 1000 లేకుండా 1200 గజాలు వాళ్ళకి ఇవ్వడం, అభివృద్ధిలో భాగంగా చేయడం. అది అద్భుతమైన ఆలోచన. 29,000 మంది రైతులు 33,000 ఎకరాలను దాదాపు 29 గ్రామాల వాళ్ళు ఇచ్చారు కదా. ఇవాళ రెండో ఫేజ్ కూడా నడుస్తున్నాయి అద్భుతంగా. రెండో ఫేజ్ వైకుంఠపురం నుంచి మొదలుపెడితే మరొక 7 గ్రామాలను తీసుకొని చేస్తున్నాం. మధ్యన బ్రేక్ వచ్చింది ఎక్కడ అంటే, మరి ఆంధ్రప్రదేశ్లో అదృష్టమా దురదృష్టమా కానీ పార్టీ మారగానే గతంలో మనకు పిచ్చి తుగ్గులకు పాలన ఉండే. అది రాజధాని ఢిల్లీ నుంచి ఔరంగాబాద్ ఢిల్లీకి మార్చిన సందర్భం చూసాం మనం కదా. అట్లా ఏమైందంటే 3 రాజధానుల నేను 5-6 ఆర్టికల్స్ రాశాను, నాకు బాధతో రాశాను. ఇప్పుడు 3 ముక్కలాట ఎందుకు ఆడుతున్నారు? వికేంద్రీకరణ అంటే అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి తప్ప రాజధాని వికేంద్రీకరణ వల్ల ఏమి లాభం లేదు. రాజధానులు అనేది ఇవాళ అమెరికా 50 రాష్ట్రాల రాజధానులు చూసుకుంటే ఒక్క రాజధాని కూడా మన పేరు కూడా సరిగ్గా ఉండదు. పెద్ద పెద్ద నగరాల మన రాష్ట్రాలుగా ఉన్న దానిలో ఆ నగరం రాజధానే కాదు. అటువంటిది ఇప్పుడు ఇక్కడ 3 ముక్కలాట ఎందుకు ఆడిండ్రు అంటే 5 ఏళ్లు ఒక శ్మశానం అన్నారు, రకరకాల అవమానించారు. ఆ చరిత్ర అందరికీ తెలుసు, పెద్దలు ఆంజనేయ రెడ్డి గారితో సహా మిత్రులు అందరికి, జనసేన మిత్రులు అందరికీ తెలుసు. ఆనాడు ఎంత దుర్మార్గం, అమరావతి నుంచి అంటే ఆ రాజధాని తిరుపతి దాకా దేవస్థానం వరకు, న్యాయస్థానం నుంచి దేవస్థానం, న్యాయస్థానం నుంచి ఇటుపక్క మనకు శ్రీకాకుళం దాకా మనం యాత్రలు చేస్తే ఎన్ని అవరోధాలు ఎదురైన చూసాం, ఎన్ని కోర్టులతో చేసిన చూసాం. ఆఖరి కోర్టు న్యాయమూర్తులను కూడా వాళ్ళ మీద ఆరోపణలు చేసి మహేశ్వరి లాంటి న్యాయమూర్తి ఆయనను కూడా ట్రాన్స్ఫర్ చేయించడం, కుల ఆరోపణ చేయడం, ఇవన్నీ దుర్మార్గం జరిగింది. మంచో చెడ్డో మళ్ళీ ప్రభుత్వం మారింది. 2 ఏళ్లుగా ఈ అమరావతి రాజధాని పనులు కొనసాగుతున్నాయి, వేగంగా కొనసాగుతున్నాయి. 2వ దశ చేస్తున్నారు. కానీ ఇప్పటికి కూడా రైతుల్లో, నేను ఆ ప్రాంతం అంతా తిరిగిన వాడిని, అప్పుడు ఉద్యమ సమయంలో ప్రాంతంలో ఆ ఉద్యమాలలో పాల్గొన్న వాడిని, చాలా మంది రైతులకు ఇప్పటికీ అపనమ్మకం ఉంది. మళ్ళా ఏదైనా ప్రమాదం సంభవించి జగన్మోహన్ రెడ్డి కాదు ఇంకెవరైనా నాయకుడు వచ్చి రేపు పొద్దున ముఖ్యమంత్రి అవుతే రేపు మళ్ళీ మొదటికి వస్తుంది మా కథ. మరి మొన్నటి దాకా ఉద్యమాలు చేసి 5 ఏళ్ళు ఏం చెప్పారంటే 5 ఏళ్ళు ఉద్యమమే. డిసెంబర్ 2019 నుంచి మొన్న జూన్
24 వరకు ఉద్యమాలు చేయాల్సి వచ్చింది కదా, ఆల్మోస్ట్ ఆల్ 4.5 ఏళ్ళు మా బతికేం కావాలి రేపొద్దున అని అపనమ్మకం ఉంది రైతుల్లో. ఇప్పుడు కొత్తగా తీసుకుంటున్న రెండో దశలో కూడా అదే అపనమ్మకం ఉంది. వాళ్ళందరూ ఏమో గ్యారంటీ ఏం సంగతి అంటున్నారు. అందుకనే ఎల్లుండి రేపు ప్రవేశపెట్టబోయే ఇది అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే తీర్మానం కోసం మనకు కేబినెట్ తీర్మానం చేస్తున్నది. రేపు అసెంబ్లీలో ఖచ్చితంగా ప్రవేశపెట్టాల్సిందే. రాజధాని అమరావతి అని కొంచెం రుచించకపోయిన పెద్దలు మన్నించాలి ఆంజనేయ రెడ్డి గారు, బీజేపీ దీనిలో గట్టిగా పట్టుబట్టాలంటున్నాను. ఎందుకంటే గతంలో అఫిడవిట్ విషయంలో కొంచెం పిల్లి మొగ్గలు వేసి, ఎందుకంటే కోర్టులో అఫిడవిట్ వేసేటప్పుడు చాలా సార్లు రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం మాది ఏముంది అన్నది. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు మరింత పెట్టిపోయి రాజధాని కేంద్ర ప్రభుత్వం ఇష్టం అంటుంది కదా, రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం అంటుంది కదా, మేమేం చేస్తామని కోర్టు అఫిడవిట్ చూపించి చాలా వరకు అన్యాయం చేశారు. కనుక ఇప్పుడైనా సరే అసెంబ్లీ తీర్మానాన్ని అనుసరించి పార్లమెంట్ లో ఒకటే మాట చెప్తాను, పరిష్కారం ఉంది. ఈ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి రాజధాని అమరావతి శాశ్వతం పోదు, పాలకులు మారినంత మాత్రం రాజధాని మారదు అనే గ్యారంటీ ఇస్తే రైతులు ఇంకా ముందుకు వస్తారు. ఈ 7 గ్రామాలు కాదు, ఇంకా భూసేకరణకు కూడా మన ల్యాండ్ పూలింగ్ ముందుకు వస్తారు. నాకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చేసే తీర్మానాన్ని అనుసరించి దయచేసి గ్యారంటీ ఇవ్వండి, రాష్ట్ర ప్రజలకు గ్యారంటీ ఇవ్వండి, అమరావతి రాజధాని ఉంటుందని గ్యారంటీ ఇస్తే మంచిదని నా విజ్ఞప్తి. ఆంజనేయ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రాజధాని లేకుండా చేసినటువంటి బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందా లేదా? 12